వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర శంఖం నేను ఊదుతా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాస్ట్ సెటర్స్ తెలుగు. టుడే నేను బ్యాంక్ నిఫ్టీలో సిఈ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటనేది ఈ వీడియోలో మీ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ కూడా బ్యాంక్ నిఫ్టీలో చూడండి, ఇక్కడ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏదైతే స్ట్రాటజీ చెప్పామో సేమ్ స్ట్రాటజీ టుడే వచ్చింది. చూడండి, ఇక్కడ సరౌండింగ్ అంతా కూడా టోటల్ ఎవరున్నారు, ఇక్కడ సరౌండింగ్ టోటల్ అంతా కూడా స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ రీజన్తో నేను బ్యాంక్ నిఫ్టీలో సిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. యాక్చువల్లీ సో ఎంట్రీ ప్రైస్ వచ్చి 369. ఓకే, 369 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ వచ్చి 365. అంటే సో జస్ట్ మనకి స్టాప్ లాస్ వచ్చి జస్ట్ 4 రూపీస్. యాక్చువల్గా చూస్తే టార్గెట్ ఇక్కడ ఎంత, 12 రూపీస్. ఆల్మోస్ట్ నాకు ఇప్పటికీ 29 రూపీస్ వరకు కూడా వచ్చేసింది. అంటే 1:6 వరకు వచ్చేసింది యాక్చువల్గా. బట్ ఈ ప్రాఫిట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అవును. నా టార్గెట్ వచ్చి 459. సో 459 అంటే ఆల్మోస్ట్ మనకి రిస్క్ అండ్ రివార్డ్ ఎంత వస్తుంది, ఐ థింక్ 1:18 వస్తుంది. ఇన్ కేస్ నేను అనుకున్న దానికి కనుక వెళ్తే. సో అండ్ అలాగే ప్రాఫిట్ కూడా మేబీ ఎంత రావచ్చు, సో మేబీ నియర్లీ 100 పాయింట్స్ కాబట్టి 15K వరకు కూడా రావచ్చు. ఇన్ కేస్ లాస్ వస్తే మనకి ఎంత లాస్ వస్తుంది, అరౌండ్ ఒక 600, మేబీ 600 కానీ 700 కానీ లాస్ వస్తుంది అంతే. ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే మాత్రం 15K వరకు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఓన్లీ 6 పాయింట్స్ మాత్రమే. అరౌండ్ నాకు ఒక 800 ఎంతో లాస్ వచ్చింది టుడే మన ట్రేడ్ అయితే మాత్రం డన్. బట్ యాక్చువల్గా అయితే మార్కెట్ అయితే మాత్రం మంచి ప్యాటర్న్ వచ్చింది, కాకపోతే ప్రీమియం మాత్రం ఇంక్రీజ్ అవ్వడం లేదు అంతే. టుడే ఏంటంటే ప్రీమియంలో వచ్చేసింది కానీ టుడే అయితే ఇక్కడ రాలేదు. చూడండి, ఇక్కడ నేను ఏదైతే పెట్టానో ఇక్కడైతే మాత్రం రాలేదు. ఈరోజు ఏంటంటే ప్రీమియం డిక్ అయిపోయింది. సో ప్రీమియం డిక్ అయిపోవడం వల్ల ప్రైమ్ చార్ట్లో ప్రైస్ అనేది మనకి మూవ్ అవ్వలేదు అంతే. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు మారిపోతాడు.